నాకు కాల్చడం అంటే నాకు కాల్చడం రాదు, నీకు కాల్చడం వచ్చంటే నాకు కాల్చడం రాదు, నీ ఇంటికి వచ్చి నేను నేర్పిస్తానని చెప్పి ఎదవ నంగిన మాటలు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు బిగ్ బాస్ మన నాగమామ ఎపిసోడ్ విషయానికి వచ్చేస్తే, నాగమామ మంచి పార్ట్ ఎంట్రీ ఇచ్చిందనమాట. ఇచ్చిన వెంటనే సోమవారం నుంచి గురువారం ఏం జరిగిందో చూసాం కదా, ఇప్పుడు శుక్రవారం ఏం జరిగిందో చూద్దాం అని చెప్పి మన టీవీ అని అన్నాడు. ఇప్పుడు మన టీవీలో జరిగిన ప్రసారం ఏంటంటే, చపాతీ మాడిపోయింది అని చెప్పి ఆయేషా అండ్ దివ్య కొట్టేసుకున్నాను అనమాట. నాకు కాల్చడం అంటే నాకు కాల్చడం రాదు, నీకు కాల్చడం వచ్చంటే నాకు కాల్చడం రాదు, నీ ఇంటికి వచ్చి నేను నేర్పిస్తానని చెప్పి ఎదవ నంగిన మాటలు నాని దివ్య. ఆయేషాకి మండింది. అప్పుడు సుమనన్న ఏమొచ్చి, అమ్మా అమ్మా అది నేను కాల్చిందేనమ్మా, కొంచెం తినమ్మా అని మా అన్నలో రాజశేఖర్ లాగా చపాతీ పెద్దం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత నాగమామ వచ్చి, మన టీవీ అనగానే అందరూ అమ్మో ముందంతా నైటీలన్నీ వేసుకున్న అందరూ ఇప్పుడు ఏమొచ్చి మంచి కలర్ఫుల్ డ్రెస్సులన్నీ వేసుకొని మన టీవీ అనగానే అందరూ ప్రత్యక్షమయ్యారు. అప్పుడు నాగమామ ఏమొచ్చి సుమన్ని అండ్ గౌరవ్ని బాగా అప్రిషియేట్ చేశాడు. అప్రిషియేట్ చేసిన తర్వాత మన అలేఖ్య చిటిపితుల సింగ్ కూడా గట్టిగా కమ్మేశాడని చెప్పాలి. కెరీర్ మీద ఫోకస్ పెట్టాలన్నట్టు మన మెనూ మీద ఫోకస్ పెట్టాలని చెప్పాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ కూడా కొంచెం కక్కుర్తి పడుతూ నాకు కూడా మెనూ కావాలి అని చెప్పాడు. చెప్తే ఆడియన్స్ వచ్చారు కదా, కొంతమంది ఆడియన్స్తో ఓటింగ్ ప్యాడ్స్ కూడా ఇచ్చాడు. అందరికీ ఇచ్చాడు ఓటింగ్ ప్యాడ్స్. ఎవరైతే ఇమాన్యుల్ జెన్యున్గా ఉన్నాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అని ఓటింగ్ గట్టిగా వస్తే నీకు సుమన్ లాగా, అలెక్య లాగా, అదే రమ్య అలెక్యానే రమ్య లాగా నీకు మంచి పార్టీ ఇప్పిస్తాను ఇమాన్యుల్ అని చెప్పాడు. ఆడియన్స్ అన్న 100% వచ్చేసారు. సో ఇమాన్యుల్కి పెద్ద పార్టీ ఉండబోతుంది. అది నోట్లో బలవంతంగా తనూజాలో కుక్కమని కూడా నాగమామ చెప్పాడు. తర్వాత కొన్ని గుట్టు రట్టు కూడా చేశాడు నాగమామ. ఈ కళ్యాణ్ అమ్మాయిని పిచ్చోడని చెప్పి రమ్య మాధురితో అన్నాం. ఆ తర్వాత ఈ రీతు ఏమోంచి అదే మన ధీమాన్ పవన్ అదే రమ్యతో మాట్లాడడం, ఇవన్నీ చెప్పడం ఆడియన్స్ అందరూ గట్టిగా కౌంటర్లు ఇస్తారన్నమాట. అది ఈరోజు జరిగిన ఎపిసోడ్. నెక్స్ట్ ఈ రోజు కొంచెం లైవ్ అప్డేట్స్ మనకు తెలిసే ఫ్రెండ్స్, అది మీకు నేను చెప్పబోతున్నాను. ఈరోజు దివాళీ ఎపిసోడ్ కాబట్టి కొన్ని ఫ్యామిలీ నంగర్లు ఉండబోతాయి అనమాట. ఏదో హాస్టల్లో 15 నెలలు 16 నెలలు తప్పిపోయిన వాడికి అమ్మా నాన్న ఫోటోలు చూపించినట్టు వీడియో కాల్ చూపించడం అందరూ ఎమోషన్ అయిపోతారు అనమాట. ఈరోజు నేరాలు చేసి వచ్చినట్టు ఒక 5 వారాలకే ఇంకెవరికి అమ్మ నాన్నలు అయినట్టు ఫీల్ అయిపోతారు ఇంకా. కాబట్టి ఆ నంగిని మనం భరించాలి. ఈరోజు ఐపరాజాన్ని వస్తాడు, అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. తర్వాత జటాధర సినిమా రిలీజ్ అవబోతుంది, ఆ టీం వస్తుంది. మన మాస్ మహారాజా రవితేజ కూడా వస్తే రావచ్చు, మాస్ జాతర ఉంది కాబట్టి. సో 7 నుంచి 10 వరకు ఈ రోజు ఎపిసోడ్ జరగబోతుంది. 3 అవర్స్ నాన్ స్టాప్ అనమాట. ఈ ఎపిసోడ్ మీద రేపటి రివ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ MDVVSJ వీడియోస్.